వెల్కమ్ టు ఆర్టీవీ. సో నేను మీకు ఒక విశిష్ట అతిథిని పరిచయం చేయబోతున్నాను. మల్టీ టాలెంటెడ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, అంతేకాకుండా టీచర్, అంతకు మించి తాంజావూర్ పెయింటింగ్స్‌లో స్పెషలిస్ట్ అనమాట. అసలు ఆ పెయింటింగ్స్ చూస్తే మనం ఇట్లే మైమరిచిపోతాము. చాలా స్పెషల్‌గా ఉంటాయి. సో, అంటే ఇలాంటి చిన్ని చిన్ని కృష్ణుడి బొమ్మలే కాదండి, అనేక రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు ఆన్‌లైన్ క్లాసెస్ గూడా తీసుకుంటారు. మల్టీ టాలెంటెడ్ వుమెన్ ఎవరో కాదు, మణి గారు. పరిచయం చేసుకుందాం. మేడం నమస్తే. నమస్తే లక్ష్మి. వెరీ హ్యాపీ టు సీ యూ. అంటే నేను మీరు అన్ని టీచరు, వుమెన్ ఎంటర్‌ప్రెన్యూరు చాలా టాలెంట్స్ ఉన్నాయి. కానీ నాకు ఇది చాలా చాలా నచ్చింది. ఈ పెయింటింగ్స్ ఏందంటే వీటిలో జీవం ఉంటుంది. ఏం చెప్పారంటే తాంజావూర్ పెయింటింగ్స్ నేను ఎక్కడో నేర్చుకోలేదు. నేను ఓన్‌గానే అని. అది ఏకలవ్య శిష్యుల్లాగా అన్నమాట. సో, ఏంటివి? ఎందుకు ఇది మీకు స్పెషాలిటీ అయింది? ఎట్లా స్టార్ట్ అయింది? దీని దీని రహస్యం ఏంటి? దీని హిస్టరీ ఏంటసలు? ఓకే అండి లక్ష్మి గారు. నాకు బేసికల్‌గా పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ప్లస్ నా హాబీ కూడా. సో, ఇది ఎలా మొదలైందంటే మా పాపకు కూడా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెసెస్ ట్రెడిషనల్ లుక్‌తో అటైర్ చాలా ఇష్టం తనకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి అన్నమాట. అప్పుడు అడిగింది ఒకరోజు, అమ్మ నాకు నా పిల్లలకి, మా హస్బెండ్ వాళ్ళకి ఇలా తాంజూర్ పెయింటింగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా! అది నాకు కావాలి అని. సరేనని చెప్పి నేను బసవతారక హాస్పిటల్ వెనుక వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు చిన్న చిన్న పెయింటింగ్ చాలా కాస్ట్లీ చెప్పారనమాట. చెప్పారు ప్లస్ నాకు అంతగా ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. సో, ఇలా తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయి తర్వాత అనుకున్నాను, ఓకే నాకు పెయింటింగ్ వచ్చు కదా! నేనే ఎందుకు ట్రై చేయకూడదు అనని యూట్యూబ్స్ కొన్ని చూసాననమాట. చూసి ఓకే మామూలు బేసిక్ పెయింటింగ్ వస్తే గనక ఇది నేను వెయ్యగలను అనన్న కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ చేసుకొని తర్వాత మా మన్మడి డ్రెస్ మీద అలా కృష్ణుడి పెయింటింగ్ వేస్తాను. అసలు ఎంత జీవం ఉందో ఇది. అవునండి. టూ స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది. అవునండి. ఇది తాంజూర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంటే మనకి చాలా భారతీయ దేశ సంస్కృతి ప్లస్ దేవుళ్ళు బొమ్మలు, దేవతల బొమ్మలు చాలా అద్భుతంగా, వైభవంగా మామూలు పెయింటింగ్ కన్నా ఇవి 3D ఎఫెక్ట్‌తో డీటెయిలింగ్‌గా మనము చాలా బాగా ప్రదర్శించవచ్చు అనమాట. ఇవి వేసుకున్నా గానీ ఎక్కడికెళ్ళినా మనం ఒక స్పెషల్ లుక్ ఉంటుంది. అవును. స్పెషల్ లుక్ ఉంటుంది. ఇది మీరు పెయింట్ చేసిందే సరస్వతి అమ్మవారు. సో, స్పెషల్ గిఫ్ట్ గదా ఇది. చాలా చాలా బావుంది. నేమ్ గూడా ఉంది. ఇదేంటంటే ఇలాంటి గిఫ్ట్స్ మర్చిపోలేము. అంతేకాదు ఈ పెయింటింగ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటాయి. స్పెషల్‌గా అనిపిస్తూ ఉంటుంది. అంటే మన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రదర్శించేలాగా అనిపిస్తూ ఉంటుంది. సో, అంతే కాకుండా మీరు మీరు వేసుకున్న శారీ గూడా అవునండి. శారీది అంతే కృష్ణుడిది, రాధాకృష్ణుల ఇదనమాట. ఈ బ్లౌజ్ మీద రాధాకృష్ణులు ఉయ్యాల ఊతున్నట్టు ఇక్కడ వాళ్ళది. ఇక్కడ పళ్ళు మీద కూడా మొత్తం వావ్! చాలా బావుందండి. ఇట్లా హ్మ్. అసలు అద్భుతం. చాలా వెరీ నైస్ థ్యాంక్ అసలు. యూ అండి. హ్మ్. ఈ ఈ తాంజూర్ పెయింటింగ్ అంటే మన భారతదేశము 16వ శతాబ్దంలో తాంజూర్ ప్లేస్‌లో వాళ్ళ అప్పుడు వచ్చిందనమాట ఈ కళ. తర్వాత మరాఠీ రాజుల వల్ల ఇంకా కొంచెం అది డెవలప్ అయింది. ఫస్ట్ తాంజూర్ బంగారు రేకులు తోటి పెయింటింగ్స్, ఆర్ట్ పెయింటింగ్స్, అది వాల్ పెయింటింగ్స్ వచ్చేవి. తర్వాత అవి ఎప్పుడు లోపలే ఉంటాయి, ఎవరు వచ్చి మనం చూడరు. అదే గనక మళ్ళీ దాన్ని ఫ్యాబ్రిక్‌లో గనక తీసుకొస్తే ఇంకా చాలా రిచ్ లుక్ వస్తుంది, ఇంకా స్పెషల్‌గా ఉంటుంది. ఇంకా ఎంతో మందికి మన భారతీయ ఈ తంజావూరు చిత్రకళ అనేది పరిచయం చేసినట్టు ఉంటుంది అన్నమాట. అందుకని నాకు ఈ తాంజూర్ పెయింటింగ్ అంటే బాగా ఇష్టమైంది. ఏ అకేషన్ ఆ అకేషన్ తగినట్లుగా మీరు డిజైన్ చేస్తూ ఉంటారు. ఆర్డర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆన్‌లైన్ క్లాసెస్ గూడా తీసుకుంటారు కదా! అది ఎలా సాధ్యమవుతుంది? ఆన్‌లైన్ నుండి ఆఫ్‌లైన్ కూడా తీసుకుంటాను.
ఆన్లైన్ జస్ట్ వీకెండ్స్లో అలా తీసుకుంటాను ఎవరైతే ఇంట్రెస్టో. సో ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది కాబట్టి దాన్ని మనం తాంజూర్ స్టైల్లో ఎలా చేంజ్ చేయొచ్చు అని అనేది చెప్తానమాట. అంటే ఏ ఏజ్ ఎట్లాంటి వాళ్ళు రావచ్చు అట్లా ఏమైనా ఉంటుందా? ఒక ఏజ్ అంటూ లేదండి. అబౌవ్ 14 ఇయర్స్ వాళ్ళు. ఇంకా ఏజ్ లిమిట్ అంటే మ్యాక్సిమం ఏజ్ అనేది ఏమీ లిమిట్ లేదు. ఎవరైనా ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు సక్సీడ్ అవుతారు. అవును. ఆ, ఇది కూడా అవునండి. కృష్ణుడు యశోద కృష్ణ అంటే జయధీర్ వాళ్ళ మదర్కి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా అసలు. ఆవిడెప్పుడు వాళ్ళ చైల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా అటాచ్డ్గా ఉంటారు. సో ఇది ఒక సింబాలిక్ గా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ మదర్కి గిఫ్ట్ చేస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గిఫ్ట్లు మర్చిపోలేనివి. అంతేకాదు అంటే అవునండి. జనరల్ గా మనం అంటే మనం ఎక్కడ నుంచి తెచ్చిస్తాము ఆ గిఫ్ట్స్ అంటే వేరు. కానీ అదే. ఇది స్పెషల్ గా డిజైన్ చేసి ఇలా తీసుకోవడం అనేది మనకి నాకు అదే అనిపించింది. ఎప్పుడు రెగ్యులర్ గా కొనేసి ఏదో ఇస్తూ ఉంటారు కదా, అది అలా ఒకసారి యూజ్ చేస్తారు పడేస్తారు. ఎప్పుడు నా సిగ్నేచర్ అంటూ ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. నేను ఉన్నా లేకపోయినా ఓకే ఇదిగో ఆవిడ వేశారు. ఎంత కష్టమైనా సరే వాళ్ళు వేసినప్పుడు ఇవి ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న హ్యాపీనెస్ అది నాకు హ్యాపీనెస్. అది మన కోసం టైం తీసుకుంటారు, ఆ టైం ని మన కోసం స్పెండ్ చేస్తారు అనేది ఇంకా దానికి అవునండి. మనం వాల్యూ ఎప్పుడు మర్చిపోలేరు, ఎలా పడితే అట్లా పడేయలేరు. సో అందరికీ ఇది పరిచయం చేసినట్టు ఉంటుంది కదా, అందుకని నేను ఎంత అట్లా బిజీగా ఉంటున్నారు, ఎన్ని ఆర్డర్స్ ఉంటున్నాయి, ఎట్లా తీసుకుంటున్నారు, ఏమేమి ఇప్పుడు చేస్తూ ఉన్నారు? ప్రస్తుతానికైతే ఫస్ట్ నేను నేర్చుకున్నానండి. సో నా ఫ్యామిలీకి ప్లస్ నా రిలేటివ్స్కి వాళ్ళకి ఇది తాంజూర్ అని చెప్పి వాళ్ళకి ఇలా గిఫ్ట్స్ ఇచ్చాను. తర్వాత సమ్మర్ హాలిడేస్లో నాకు ఉన్న సమ్మర్ హాలిడేస్లో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేశాను. ఇక బిజినెస్ కూడా ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళు కూడా నేర్చుకున్నప్పుడు అంటే లెర్నింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఎర్నింగ్ అనేది మనము చూపించనమాట. ఇప్పుడు ఏ బల్క్ ఆర్డర్స్ అయితే మనకి వస్తాయో అవి వాళ్ళతో కూడా ట్రైన్ చేస్తూనే అట్ ద సేమ్ టైం ఇంకా నేను గైడ్ లైన్స్ ఇస్తూ వాళ్ళకి పర్సంటేజ్ బేస్ మీద అట్ ఏ టైం అంటే లిమిటెడ్ టైంలో మాక్సిమం ఆర్డర్స్ అనేవి మనం కంప్లీట్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. ఈ పెయింటింగ్స్ ఇవన్నీ న్యాచురల్ ఆర్గానిక్ కలర్స్ ఏనా? ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ ఏనా? ఎట్లా ఉంటాయి? అక్రిలిక్ కలర్స్ అండి. అక్రిలిక్ కలర్స్ ఆర్ ఓకే. ఈ డిజైన్స్ ఇవన్నీ ఇట్లా ఉండిపోతాయా? ఉండిపోతాయండి, ఏమి లేదు. బట్ కొంచెం దాన్ని పెయింటింగ్స్ని వాష్ చేసేటప్పుడు కానీ ఐరన్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాష్ చేసేటప్పుడు కూడా మరి వాషింగ్ మెషిన్ లేకుండా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని పేపర్ మీద కానీ రివర్స్లో కానీ చేస్తే అది ఎప్పటికీ ఉంటుందండి. ఇది తరిగిపోని కళ. అవును, అందము. అవును. అంతేకాదు ఇప్పుడు మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి సపరేట్ గా మాకు ఇలాంటి థీమ్ కావాలి అంటే అది కూడా చేసి కస్టమైజ్ చేయొచ్చండి వాళ్ళ ఇష్టం. ఎట్లా అంటే మన సారీస్ మీద కానీ కుర్తీస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ ఇప్పుడు బ్యాగ్స్ మీద కానీ పోస్టర్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దానికి అనుగుణంగా మనం చేసేయచ్చు. పట్టు శారీస్ మీద అంటే ఫ్యాబ్రిక్ ఇదే ఉండాలి అట్లా ఏమైనా ఉంటుందా? అది ఏమి లేదండి. పట్టు సారీస్ సిల్క్ సారీస్ ఏంటంటే మనం వేసిన దానికి ఇంకా కొంచెం అన్రిచ్డ్ లుక్ వస్తుంది అన్నమాట. అంటే మనం ఇంత కష్టపడినప్పుడు కాటన్ దాని మీద వేసేదానికన్నా మనం కొంచెం లాంగ్ లాస్టింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే గనక మనకి అది ఎప్పుడు అలా ఉండిపోతుంది. ఓకే, యాంటిక్ పీస్ లాగా. అవును. మీరు అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఈ జర్నీలో ఎన్నో పెయింటింగ్స్ చేస్తుంటారు కదా, ఏది మీకు చాలా స్పెషల్ అనిపించింది అది ఒకసారి మాకు చూపించండి, అది ఎందుకు స్పెషల్ కూడా చెప్పండి. నాకు ప్రతిదీ చాలా స్పెషల్గా ఉంటుందండి. ఎందుకంటే ప్రతిదీ నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని టైంతో అది ఫస్ట్ అసలు నాకు నచ్చితేనే అది ఇంకొకరికి నచ్చుతుంది కదా అన్న భావంతో ప్రతిదీ చాలా ఉంటుంది. మెయిన్ నాకు కృష్ణుడిది కానీ యశోద కృష్ణుడిది కానీ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇంత రిచ్ లుక్ అంటే పట్టు చీర కొన్ని వేలు పెట్టి కొంటాము, అది అక్కర్లేకుండానే కొంచెం మన లిమిటెడ్ బడ్జెట్లో కొనుక్కొని అది ఈక్వల్ టు ఒక 25,000 30,000 ఉన్న అమౌంట్తో మనం ఇట్లా ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి నాకు ఈ రాధాకృష్ణ పెయింటింగ్ అనేది చాలా ఇష్టం అండి.
అంటే ఒక పెయింటింగ్ ఏదైనా ఒక శారీకి చేయాలంటే అది ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది? అది డేస్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఉంటదండి. అంటే కొంచెం డిజైన్ ఎక్కువగా ఉంటే మేబీ ఇట్ టేక్స్ 20 డేస్ అలా. ఇంకా ఇంకా పెద్ద డిజైన్ అనుకోండి ఒక 1 మంత్ అట్లా పడుతుంది. చిన్నవైతే 1 వీక్. కొన్ని బ్లౌజ్ మీద అయితే ఇంకా 2-3 డేస్‌లో కంప్లీట్ చేయొచ్చు. ఓకే. 1 ఆర్ ఏదైనా 2 బల్క్ ఆర్డర్స్ వచ్చినా గానీ మనం వాళ్ళకి టైమ్ పీరియడ్ అనేది యాహ్! ఇచ్చి ఇచ్చేసి. ఓకే. అంటే ఇది మీరు ఒక వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ రకరకాల అంటే మల్టీ టాలెంటెడ్. మీరు టీచర్‌గా గూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో, అంతేకాదు మీ గార్డెన్ ఎంత అందంగా ఉంటుందో నేను వెళ్ళేటప్పుడు అవును. విజువల్స్ తీసుకుంటాను. అవునండి. ఇంత టైం కేటాయిస్తూనే దీని మీద కూడా ఇది ఒక వృత్తిలాగా ఎంచుకొని దీని మీద కూడా లాభాలు తెచ్చుకోవచ్చా? వుమెన్ ఇండిపెండెంట్‌గా సంపాదించుకునే యెస్ అండి. శక్తి అనేది దీని మీద వస్తుందా? ఆ! తప్పకుండా అండి. అంటే నేను బేసికల్‌గా టీచర్‌ని. హ్మ్. సిస్టర్ నివేదిత స్కూల్‌లో. హ్మ్. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు మిగతా హాబీస్ ఏంటంటే గార్డెనింగ్ ఒకటి, హ్మ్. కుకింగ్ ఒకటి, డ్రైవింగ్ ఒకటి హ్మ్. ఇట్లా ఉంటదనమాట. సో, నేను టైం అదంతా ఫ్యామిలీకి స్పెండ్ చేసుకొని హ్మ్. ప్లస్ ఇలాంటివి కూడా హాలిడేస్ టైంలో అట్లా నేను ఇంకా ఎన్‌రిచ్ చేసుకోవటానికి చేస్తాననమాట. ఓకే. ఈ కుకింగ్‌లో కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న మల్టీ గ్రెయిన్ హాట్ కానీ, స్నాక్స్ కానీ అవన్నీ చేసి ఇస్తాననమాట. ఓహ్! ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చా? యాహ్! ఇవ్వచ్చండి తప్పకుండా. ఇది మాకు తెలీదే. ఉన్నాయండి. ఇప్పుడు మల్టీగ్రెయిన్ మురుకులు కానీ అంటే బేసికల్‌గా మనం రైస్ ఫ్లోర్ బేసన్‌తో ఏవైతే హ్మ్. చేస్తామో ఎవ్రీథింగ్ ఎయిదర్ స్వీట్ ఆర్ హాట్ స్నాక్స్ కూడా హ్మ్. మనం మల్టీగ్రెయిన్ ఉపయోగించేసి చేసుకోవచ్చు. అవును. ఎందుకంటే అది ఇప్పుడు ప్రెజెంట్ మనకి హెల్త్‌కి ఎంతో ఇంపార్టెన్స్ హ్మ్. ఇస్తుంది కాబట్టి. అసలు రైస్ వాడొద్దనే చెప్తూ ఉన్నారుగా. అవునండి. హ్మ్. సో, దాన్ మల్టీగ్రెయిన్ అంటే మిల్లెట్స్ ఇలాంటి బేస్ చేసుకొని ప్రొడక్ట్స్ అనేవి తయారు చెయ్యొచ్చండి. చేస్తారు. ఇప్పుడు చెక్కలు, మురుకులు హ్మ్. అన్నీ గూడా అవన్నీ చేస్తున్నారు. ఈవెన్ మల్టీగ్రెయిన్ కేక్ గూడా చేస్తున్నారు గదా! అన్నీ చేయొచ్చండి. ఓకే. ఏదైనా మనం ఆలోచించే విధానంలోను హ్మ్. ప్లస్ మన జీవన శైలికి ఏదైతే హ్మ్. ఇంపార్టెంటో అవి మనము అడాప్ట్ చేసుకుంటే గనుక మంచిది. ఓకే. సో, ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, ఆఫ్‌లైన్‌లో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి, దీన్ని నేర్చుకొని దీన్నే వృత్తిలాగా ఎంచుకోవాలనుకున్నా, అంటే సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. మార్గాలుంటాయండి. సో, ఇదే కావచ్చు, లేదంటే కుకింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ఒకసారి మీ డిజైన్స్ మీరే చెప్పండి. ఎలాంటి డిజైన్స్ చేశారు? ఎంత స్పెషల్‌గా ఉంది అనేది ఒక లక్ష్మి గారు ఫస్ట్ ఈ తంజావూరు పెయింటింగ్‌లో దేవతలు, దేవుళ్ళు అలానే కాకుండా నెమళ్ళు, తామర పుష్పాలు ఇలాంటివి కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. ఇది మా పాప బ్లౌజ్ మీద వేశాను. అంటే మేము డిజైన్ చెప్పొచ్చు. మీరు డిజైన్ పంపిస్తారా మాకు? ఆ! మేము సెలెక్ట్ చేసుకోవచ్చా? మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ ఏదన్నా ఐడియా లేకపోతే గనక ఇదిగో ఈ సారీది ఇది అంటే స్టైల్ ఆఫ్ క్లాత్‌ని బట్టి ఇది సూట్ అవుతుంది కూడా అని మేము చెప్పొచ్చు. స్టిచ్చింగ్ సెపరేట్ మళ్ళీ. స్టిచ్చింగ్ వేరేనండి. ఓకే. అంటే ముందు పెయింటింగ్ చేసిన తర్వాత వాళ్ళ మెజర్‌మెంట్ బట్టి డిజైనింగ్, పెయింటింగ్ అంతా చేసిన తర్వాత అప్పుడు స్టిచ్చింగ్. ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు బ్లౌజ్ అనేది. మనము తంజావూరు పెయింటింగ్స్ అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అంటే, అంటే జనరల్‌గా గూడా అది దేవుడి బొమ్మలు అట్లాగే ఉంటాయనుకుంటాము. కానీ ఇక్కడ మీరు ప్యారెట్స్ సో, అవునండి. థీమ్ డిజైన్స్ యాహ్! అవి గూడా. మామూలు హ్మ్. పెయింటింగ్ కాకుండా దానికి ఇట్లా ఈ కుందన్ వర్క్ హ్మ్. ఇవన్నీ బ్యూటీకి ఇంకా మెటాలిక్ హ్మ్. ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఇవన్నీ హైలైట్ కూడా చేశారు. ఇంకా చేస్తారు. కొంచెం 3D ఎఫెక్ట్ ఇవ్వటము, ఇంకా రిచ్ లుక్ తీసుకురావటం అనేది తాంజూర్ స్పెషాలిటీ అండి. యెస్. చాలా చక్కగా ఉందండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇలాంటి సారీస్ మీద కొన్ని సారీస్‌కి మనకి పట్టు చీరలు కానీ, గద్వాల్ సారీస్ కానీ గ్యాప్స్ వస్తాయి గదండీ! ఈ గ్యాప్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో, బ్లౌజ్ దీని మీదకి ప్లెయిన్ వేసుకోకుండా ఇంకా మనకి ఇలా యశోద, కృష్ణది వేసుకోవచ్చు. ఇలా బ్యాక్‌న ఇది స్లీవ్స్‌కి మన ఇష్టము. మనం మన దాని ఇష్టం. శారీలో ఉన్న డిజైన్‌ని బట్టి గూడా యాహ్! మనం ఇది సారీలో ఉన్న బ్లౌజేనండి. హ్మ్. దానికి మనము సారీకి మ్యాచ్ చేసుకుంటూ డిజైన్ కానీ, బోర్డర్స్ కానీ హ్మ్. ఇంత రిచ్ లుక్ మనం ఈక్వల్ టు పట్టు చీరలాగానే హ్మ్. ఉంటదనమాట. ఓకే. ఈ వాష్ చేసినప్పుడు గాని పెయింటింగ్ వెళ్ళిపోవడం అట్లా ఏమి అలా ఉండదండి? ఏముండదండి. ఓకే.
జస్ట్ కొంచెం మనం జాగ్రత్తగా హ్యాండ్ వాష్ అవును. చేసుకొని ఉమ్. ఐరన్ రివర్స్లో చేసుకుంటే ఉమ్. ఇది ఒక చిన్న పిల్లలకి ఇప్పుడు ప్రతి వాళ్ళకి అవును. అసలు ట్రెడిషనల్ లుక్ మగపిల్లలకైతే దొరకవు డ్రెస్సులు. అంటే మనంగా సపరేట్గా డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట వెరైటీగా. సో ఎవరి దగ్గర కూడా మనం ఇవి చూడము, అవును. మనకి మనమే కస్టమైజ్ Unique గా చేసుకొని యూనిక్గా ఉంటుంది అనమాట. దీని కింద ధోతి వైట్ది వేసుకుంటే చాలా బాగుంటుంది కృష్ణుడు. ప్లస్ ఇది అన్నప్రాసనకి మనము థీమ్. థీమ్ కూడా మగపిల్లలకి కూడా ఇలా బయట దొరకవు కాబట్టి మనకి అన్నప్రాసన సరస్వతీదేవికి అక్షరాభ్యాసం అప్పుడు కానీ అట్లా సరస్వతీదేవి గాడెస్ సరస్వతీదేవి పూజ చేస్తారు కదా, దానికి సింబాలిక్గా ఇది. దానికి మనము తెలుగు స్టేట్ వాళ్ళం కాబట్టి తెలుగు రావాలి, నెంబర్స్ రావాలి, ఎంత అద్భుతంగా ఉంది అసలు ఏబిసిడీలు రావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో పిల్లలకు కూడా అంటే మనం బుక్ చూసి చెప్పేదానికన్నా ఇట్లా వాళ్ళ డ్రెస్ మీద ఉంటే కనుక అవి నేర్చుకుంటారనమాట. సో ద థీమ్ బిహైండ్ అక్షరాభ్యాసం అటైర్ అన్నమాట. కొనలేము అంటే డిజైన్ అసలు. అవునండి, మనం ఆడపిల్లల కంటే ఎన్ని డ్రెస్సులు ఎలా అయినా సెలెక్ట్ చేస్తాం కానీ మగపిల్లలకి ఏముంటాయి, అవి ఉంటే ఆ 2-3 టైప్స్ ఉంటాయి. అవునండి, ఇట్లా అవును. డిజైన్ చేసుకుంటే ఎన్నైనా అవును. యూనిక్ గా ఉంటుంది కూడా. అవునండి, ఇట్లా ప్రతి అకేషన్ కి మనకి భారతీయులకి చాలా, అందులో తెలుగు వాళ్ళకి చాలా ఈవెంట్స్ ఉంటాయి, పండుగలు ఉంటాయి. సో దానికి అన్ని మనం రిలేట్ చేసుకుంటూ వేసుకోవచ్చు అన్నమాట. ఇది బ్లౌజ్ పీస్ అండి. చాలా బాగుంది. వేరే స్టేట్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినా కానీ మనం ఇన్ టైం ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లోనే మనం కమ్యూనికేషన్ కానీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ అవర్ కంట్రీ ఎక్కడ చేసినా కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ మీద ఆర్డర్స్ మీద మనం అన్నీ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ కూడా కావాలి అంటే కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చండి. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు ఎలా కావాలనుకుంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేయొచ్చు. డిజైన్ చేయించుకోవాలనుకున్నా లేదా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకున్నా, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకున్నా మేము కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము, కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేయొచ్చు అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఒకసారి గార్డెన్ కూడా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను. దానిలో చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. సో అంటే ఉమెన్ తను ఇంట్లో ఉన్న ఒక ఎంటర్ప్రెన్యూరే, ఇంట్లో హౌస్ వైఫ్ లా ఉన్న ఎంటర్ప్రెన్యూరే. తను సరిగా మనకి అన్ని అందిస్తేనే మనం ఒక లెవెల్కి అనేది ఎదుగుతాము. ఇట్లా చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద బిజినెస్కి వెళ్ళిన ఎంతో మందిని మనం చూసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. తప్పకుండా. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు లక్ష్మి గారు.